హలో హైదరాబాద్ పీపుల్, మీ సునీత మెల్లిపురం మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మన కొత్త టాపిక్తో మనం మాట్లాడేసుకుందామా? ఏంటా టాపిక్ అనుకుంటున్నారా? అందరికీ తెలుసును, అందరము ఎక్స్పీరియన్స్ చేస్తున్న టాపిక్కే ఫ్రెండ్స్. మనం అందరం మనతో మంచిగా ఉండాలి, మనం కూడా అందరితో మంచిగా ఉండాలి అని కోరుకుంటాము. కానీ మనతో మంచిగా ఉన్న వాళ్ళు మన మంచి కోరుకున్న వాళ్ళ కాదా అనేది మాత్రం గుర్తుంచుకొని మరీ మీరు ఉండాలి. అది ఎలా గుర్తించాలా ఏంటా అని అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్. మనం కష్టంలో ఉన్నప్పుడు లేదా మనకు కష్టం వచ్చింది అని తెలుసుకొని మన దగ్గరికి వచ్చి మన కష్టాన్ని తీర్చకపోయినా పర్వాలేదు, మనకి ధైర్యాన్ని ఇచ్చి మన వెనకే నిల్చుంటారు చూడండి, వాళ్ళండి మనకు నిజమైన ఫ్రెండ్స్. కానీ ఏమంటారు, కొలీగ్స్ కానీ ఏదైనా రిలేషన్ మీరు యాడ్ చేసుకోండి, అది నిజమైనదండి, స్వచ్ఛమైనది. కానీ మన దగ్గర ఏముందా, మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఉండి మన దగ్గర ఏమీ లేదు అనేటప్పుడు పక్కకు జారుకుంటారే, వాళ్ళు ఫేక్ పీపుల్స్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో మన దగ్గర ఏముందా, మన వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ మన దగ్గర ఏమున్నాయా అని చూసే వాళ్ళు ఎక్కువైపోయారు. మన కష్టాన్ని మన బాధల్ని పంచుకొని మనతో పాటు ఉండాలి అనుకున్న వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. సో అలా ఇలాంటి ఎక్కువ వాళ్ళు వదిలేసినా పర్వాలేదండి, కానీ అలాంటి తక్కువ మందిలో మనకి దొరికిన వాళ్ళని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేదే నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం చాలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాము, చాలామంది మనతో కాంటాక్ట్ అవుతుంటారు, కానీ అందరూ మనతో లైఫ్ లాంగ్ ఉండరు ఫ్రెండ్స్. మన దగ్గర ఏదో బాగా మన దగ్గర ఉంది అనేటప్పుడు మాత్రమే కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది దీంతో చాలే ఇంకెంతవరకులే అన్నట్టు కొంతమంది అనుకుంటారు. కానీ మన కష్టంలో సుఖంలో ప్రతి దాంట్లో ఉన్న వాళ్ళకు మాత్రం లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా వాళ్ళతో ఉండొచ్చు ఫ్రెండ్స్. అలా చూసుకొని మీ కష్టానికి దగ్గర ఉంటున్నారా లేదా అని ఐడెంటిఫై చేసుకొని అలాంటి వాళ్ళు కనుక మీకు దొరికితే మాత్రం లైఫ్ లాంగ్ వదులుకోవద్దు ఫ్రెండ్స్. అండ్ ఈ టాపిక్ నేను ఎందుకు చెప్పాను అని అనుకుంటే, ఇప్పుడున్న జనరేషన్లో అలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి. నమ్మి మోసపోయి ఒక ఫ్రెండ్షిప్ విషయంలో కాదు, బిజినెస్ కానీ కొలీగ్స్ విషయంలో కానీ లవ్ విషయంలో కానీ ఏదైనా కానీ ఇలాంటివి జరుగుతూ మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో అలా ఫేస్ చేసిన వాళ్ళకి ఇదో చిన్న టిప్గా యూజ్ అవుతుందని ఈరోజు నేను ఈ టాపిక్ని మాట్లాడుకుంటున్నాను. అండ్ మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందనే కోరుకుంటున్నాను. ఇలాంటి చాలా టాపిక్స్ మనం ఇంతకు ముందు నుంచి చాలా మాట్లాడుకుందాం, చాలా డిస్కస్ చేసుకుందాం. అండ్ మీ లైఫ్లో మీకు ఫేక్ ఫ్రెండ్స్ కానీ ఫేక్ పీపుల్స్ కానీ ఎవరైనా ఉన్నా, లేదా రియల్ ఫ్రెండ్స్ కానీ ఉన్నా సరే దయచేసి నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ నేను చేసిన కర్రీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ సునీత మెల్లిపురం మీ ముందుకు వచ్చేస్తుంది.